హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ సిహెచ్ ఆదినారాయణ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ, జీబీఆర్ జూనియర్ కాలేజ్ అనపర్తి. మీకు అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్లో ఏమన్నా కనుక డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి డౌట్కి కూడా క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంట్రడక్షన్ అనేది ఎకనామిక్స్ అనేది ఏంటనేది చెప్పుకోవచ్చు. అర్థశాస్త్రం అనేటువంటి పదం ఒకియో నామస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. అంటే గృహస్థుల సముదాయం అని అర్థం. అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ మీన్. అలాగే అర్థశాస్త్రాన్ని రెండు రకాలుగా వర్గీకరించినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే ప్రొఫెసర్ రగ్నార్ ఫిష్. ప్రొఫెసర్ రగ్నార్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త 1933 సంవత్సరంలో అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఫస్ట్ది ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం, రెండవది స్థూల అర్థశాస్త్రం. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం గురించి చెప్పుకుందాం. సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. మైక్రో అంటే చిన్న అని అర్థం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థలోని వైయక్తిక యూనిట్లను గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఒక సంస్థ, ఒక పరిశ్రమ, ఒక వినియోగదారుడు, ఇలాగా ఆర్థిక వ్యవస్థని ఒక్కొక్క యూనిట్గా తీసుకుని అధ్యయనం చేయడం జరుగుతుంది. దీనికి గల మరొక పేరు ఏంటంటే ధరల సిద్ధాంతం. ధరల సిద్ధాంతం ఎందుకంటామంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల మార్కెట్లోను కారకాల మార్కెట్లోను ధరలు అనేవి ఎలా నిర్ణయించడం అనేది సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ధరలు అనేది నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి ఇంట్రడక్షన్ సరిపోతుంది. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకుని లెసన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం అనేది క్లాస్ చేసి అప్లోడ్ చేస్తాం.